వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్। ఈరోజు శ్యామలాస్ కిచెన్లో క్యాబేజీ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దామండి। నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యాబేజీని సన్నగా తురిమి పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం తురిమిన క్యాబేజీని వేసుకోవాలండి। అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను। చిన్న అల్లం ముక్క 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి। మీరు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు, తురుము వేసుకున్నా పర్వాలేదండి। నేను మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా తురుముకుని వేసుకుంటాను। మా బాబుకి ముక్కలుగా వేసి తినడు, అందుకోసం నేను తురుము వేసుకుంటున్నాను। ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి తురిమిన పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను। అలాగే 1 కప్పు శనగపిండి అండి, అరకప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను। అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్దిగా కారం వేసుకుంటున్నాను, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి। ఒకసారి పైకి కిందకి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము, అన్నీ కలిసేలాగానండి। ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకుని మనం పిండిని కలుపుకుందామండి। ఉల్లిపాయ ముక్కల్లోనూ క్యాబేజ్ ముక్కల్లోనూ కొంచెం కొంచెంగా తడిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చూసుకుని వాటర్ చిలకరించుకుంటూ కలుపుకుందాము। చాలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి। ఈ విధంగా ముద్ద ఇలా కలుపుకోవాలండి। ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను, ఈ కూడా కలిసేలాగా కరివేపాకు కూడా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి। స్టవ్ వెలిగించుకుని ఆయిల్ కాగిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఆయిల్ వేడెక్కిందండి। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజ్ పకోడాని ఇలా ఈ విధంగా స్లోగా వదులుకుంటూ వేసేసుకుందాము। మరీ బాగా వేడెక్కకూడదు, అలా అని తక్కువ వేడి ఉండకూడదండి। ఈ విధంగా మనం పెట్టుకున్న ఆయిల్కి సరిపడగా పకోడీ వేసేసుకోవాలండి। ఇప్పుడు మనం పైకి కిందకి కదుపుకుంటూ వేయించుకోవాలి వీటిని। ఈ విధంగా పకోడీ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలండి। ఈ కలర్ వస్తే సరిపోతుంది, మళ్ళీ ఇది వేడిగా ఉంటాయి కదండి, ఇంకా కలర్ మారిపోతాయి చల్లారి కొలిదిని। అదేవిధంగా మిగతా పిండిని కూడా పకోడీలాగా వేసేసుకోవాలండి। పకోడీ వేసేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి, అప్పుడే చేతికి ఆవిరి తగలకుండా ఉంటుంది। చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా క్యాబేజ్ పకోడీ రెడీ అయ్యిందో। చాలా టేస్టీగా ఉందండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే పకోడీ అండి। మనం ప్లేట్లో పెట్టుకుంటే ప్లేట్ అంతా ఖాళీ అయిపోద్ది, అంత టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।